నిరంజన్ తండ్రి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు కదా ఇన్స్పెక్టర్. అలాంటప్పుడు కొడుక్కి తండ్రి కులాన్ని అన్వయిస్తారు కదా. అది మీ అభిప్రాయం మాత్రమే. మతం మార్చుకున్న వాళ్ళని మీరు ఇలా ప్రశ్నించగలుగుతారా? వాళ్ళ మదర్ క్యాస్ట్ కావాలనుకుని ఉండొచ్చు కదా. పైగా వాళ్ళు అక్కడ లేరని మల్లిక్ గారు చెప్తున్నారు. ఇంత బేస్లెస్ పాయింట్ పట్టుకొని అంత సిల్లీగా మాట్లాడతారేంటి? చాలా తెలివిగా తప్పుకుంటున్నారు మిస్టర్. ఈసారి పర్ఫెక్ట్ బేస్తో వస్తానులేండి. ఉంటానండి. వస్తాను మేడం. మనం తప్పించుకోలేమనిపిస్తోంది ప్రశాంత్. నిరంజన్కి స్పృహొస్తే మొత్తం చెప్తాడు. అందరికీ విషయం తెలిసిపోతుంది. మనం దొరికిపోతాం ప్రశాంత్. మీరేం గాబరా పడకండి. టెన్షన్ పడితే ఇంకా తప్పులు ఎక్కువ చేస్తాం. అయినా మీరెందుకు కంగారు పడ్డాం? మీరేం తప్పు చేశారని? అదేంటి, మీరు సమస్యల్లో పడితే నాకు బాధ కాదా? అందులోనూ నాకు సాయం చేయాలని వచ్చి మీరు ఇబ్బందులు పడ్డాం. నేనేం చేశానో అది నాకు ఆ భగవంతుడికి తప్ప మూడో కంటికి తెలియదు. ముందు మీరు టెన్షన్ నుంచి బయటికి రండి. అయినా ఇప్పుడేం జరగలేదు కదా. అది జరిగినప్పుడు చూద్దాంలేండి. ఏం చూడ్డమో? మీ నాన్నగారి గురించి ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. ఆయన ఇంకా రంగగారి ప్రాబ్లం నుంచే తేరుకోలేదు. అంతలోపే ఇలా మీరు ఇలా కంగారు పడి మొత్తం స్పాయిల్ చేసేలా ఉన్నారు. ఆ నిరంజన్ ఇంకా స్ప్రోలోకి రాలేదు. అతను స్ప్రోలోకి వచ్చాక కదా ఈ విషయాలన్నీ ఆలోచించేది. ఆ విషయాలన్నీ నాకు వదిలి ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. నాన్నగారి ముందు టెన్షన్గా ఉండకండి. ఆయనకు అనుమానం వస్తుంది. ప్లీజ్. కంగ్రాట్స్ రాజశేఖరం గారు. మీకిచ్చిన మాటకి ఎప్పటికీ కట్టుబడి ఉంటాను. లోకాయుక్తగా మీరేం చేయగలరో అవన్నీ చేయండి. మంత్రివర్గం నుండి నా వరకు అవినీతి ఆరోపణలు వస్తే ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే. చాలా సంతోషం. అనుకున్నా నువ్వు సంతకం పెడతావని అనుకున్నా. మొత్తం మీద మా వైపు వచ్చావు. ఇక నుంచి నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాదేగా. దేవుడు నిన్ను చల్లగా చూడాలి రాజా, చల్లగా చూడాలి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. జస్టిస్ రాజశేఖరం గారు, ఈరోజు లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఇది. లెట్ వీ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ హానరబుల్ లోకాయుక్త ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ రాజశేఖరం. ప్లీజ్ సార్. నమస్కారం. నేను చేసిన పని మీకు చెప్పారు, చెయ్యాల్సిన పని చెప్పేది కాదు. ఎందుకంటే మా వృత్తిలో సీక్రెసీ ఉంది. మీరేదైనా అడగాల్సిందుంటే అడగండి. ఈ దేశంలో అవినీతి ఎక్కువగా ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? లేదంటే మంచిదే. ఉందనే కదా నాకు ఈ పోస్ట్ ఇచ్చింది. అంతగా వ్యాపించిన అవినీతిని మీరొక్కరే నిర్మూలించగలరా? అది సాధ్యమా? ఎందుకు కాదు. నేరానికి మూలం భయం లేకపోవడం. శిక్ష తీవ్రంగా ఉంటే నేర మనస్తత్వం తగ్గుతుంది.
కాకపోతే ఇందుకు మీ సహకారం కావాలి. తప్పు చేసిన వాళ్ళ గురించి మీరు విపులంగా రాయండి, చూపించండి. ఆ అవమానం భయంతో అవినీతిపరులు తగ్గుతారు. అంటే మీకు ఇప్పుడు పబ్లిసిటీ కావాలంటారా? నాకు అక్కర్లేదు, నేను చేసే పనికి కావాలి. ఇప్పుడు మీరు పట్టుకునేది చిన్న చేపల్ని, తిమింగలాలను పట్టుకునే ధైర్యం మీకు ఉందా? తిమింగలాన్ని పట్టుకునే ధైర్యం నాకుంది. పట్టుకుంటానో లేదో తర్వాత మీరే చూస్తారు. ఈ మాట ఇప్పటికీ చాలా మంది అంటం జరిగింది, మేము రాయడం కూడా జరిగింది. ఈ మాట మీరు సంవత్సరం తర్వాత కూడా అనండి, అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. మీరు జడ్జిగా చేశారు, ఇప్పుడు లోకయుక్త. ఈ రెండిటి మధ్య తేడా ఏమైనా ఉందా సార్? న్యాయం చేయడంలో లేదు, పద్ధతిలో ఉంది. అక్కడ న్యాయం కోసం ప్రజలు కోర్టుకెళ్తారు, ఇక్కడ న్యాయం చెయ్యడానికి మేం ప్రజల్లోకి వెళ్తాం. మీరు అవినీతిని నిర్మూలిస్తానన్నారు. మీ ఇంట్లో జరిగిన అవినీతి మీద మీ రియాక్షన్ ఏంటి? నా రాజీనామానే నా రియాక్షన్. అంటే మీరు దాన్ని అంగీకరిస్తున్నారా? అది నా కొడుక్కి సంబంధించిన విషయం. నేరం చేసిన వాడే నేరస్తుడు, నేరం చేసిన వాడి తండ్రి కాదు. అప్పుడు రాజీనామా చేసి ఇప్పుడు ఈ పదవిని ఎలా అంగీకరించారు సార్? చూడండి, ఒక తప్పుకి ఒకే శిక్ష, 2 శిక్షలుండవు. థ్యాంక్ యూ. సార్, మీ దండం పెడతాను సార్. సార్ వదిలేండి సార్. సార్ డబ్బులు ఇచ్చేస్తాను సార్. సార్ పరుగు పోతుంది సార్. మీ అప్పులు ఎలాగోలాగా తీస్తాను సార్. ఇచ్చేదాకా వదలను. సార్ వర్షం పడుతుంది, కొన్ని కార్లో కూర్చొని మాట్లాడుకుందామా? సమస్య లేదు, నడుస్తూనే మాట్లాడదాం. నా డబ్బులుది. ఈ బ్లాక్ మెయిల్ ఏంటి సార్? మిమ్మల్ని గెలిపించే ప్రాసెస్లోనే కదా నాకు ఈ గతి పట్టింది. అయినా నేను మీకు డబ్బులు తిరిగి ఇవ్వడం ఏంటి? నోర్మాయ్, పిచ్చివాగుడు వాక్కు. జడ్జికి లంచం ఇవ్వమని నేను నీకు చెప్పానా? గెలిచే సత్తాలేక ఓడిపోయి డబ్బులు తిరిగి ఇవ్వనంటావా? అయినా నువ్వే చెప్పావు కదా, గెలవకపోతే డబ్బులు వాపస్ ఇస్తామని కమిట్ అయ్యావు ఆ రోజు. డబ్బులు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లానవసరం. డబ్బులు సార్ బిజినెస్ పెట్టాను సార్, దాంట్లో లాభాలు రాగానే ఇచ్చేస్తాను సార్. నా చెవిలో ఏమన్నా క్యాలీఫ్లవర్ కనపడుతుందా? క్యాష్ ఇవ్వు, వెళ్తా. ఏంటి సార్, ఏం చేస్తారో చేసుకోండి, డబ్బులు ఇవ్వను. అది ఆ మాట మీదే ఉండు, ఆ మాట నాకు కావాలి. రేయ్ బండి తీయండిరా. ఈ నందకుమార్ అంటే ఏంటో ఇంటికెళ్ళి తెలుస్తుంది. సార్ 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 మా వాళ్ళని ఏం చేయకండి సార్. సార్ మీ డబ్బులు ఇచ్చేస్తాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. సార్ మీ డబ్బులు ఇచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 నా మాట వినండి సార్. సార్ ఓకే సార్. సార్ నా మాట వినండి సార్. సార్ ఏమైంది? పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదురా. లాస్ట్ పీరియడ్ వరకు పిల్లలు స్కూల్లోనే ఉన్నారంట, కానీ ఆటో ఎక్కలేదంట. నువ్వు స్కూల్కి ఫోన్ చేసి అడిగావా? ఫోన్ చేసి అడిగాను నాన్నగారు, ఎంక్వైరీ చేసి చెప్తానన్నారు. వాళ్ళ ఫోన్ కోసం ఎదురు చూస్తూ నేను కూడా ట్రై చేస్తున్నాను.
లేడు. ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు. రంగా ఎక్కడా? తెలీదు మావయ్య. ఉదయం అనగా వెళ్ళారు. చెయ్యడానికి పని లేకపోయినా పిచ్చి తిరుగుళ్ళు మాత్రం మానలేదు వీడు. ఖాళీగానే ఉన్నాడుగా. పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్లి ఇంటికి తీసుకురావచ్చు కదా. ముందు పిల్లల గురించి ఆలోచించరా, మిగతా విషయాల తర్వాత. ఫోన్ కలవట్లేదు నాన్నగారు. నువ్వు డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చెయ్యి. ఓకే నాన్నగారు. నేను కూడా వెళ్తాను. ఒకవేళ రంగా పిల్లల్ని స్కూల్ నుంచి బయటకు తీసుకెళ్ళి ఉంటాడా? ఆయనకు అలవాటుంటే నాకు ఏడుపు ఎందుకు మావయ్య? ఏమండి, స్కూల్ వదిలి ఎంతసేపు అయింది? ఏ క్లాస్ పిల్లలండి? 3rd క్లాస్. గంట సేపు అవుతుంది సార్. గంట అయిందా? కొంతమంది పిల్లలు ప్లే గ్రౌండ్లో ఆడుతున్నారు, వెళ్ళి చూడండి. అలాగే. ఈ ఫోన్ ఎవరో చూడండి, నేను గ్రౌండ్లో చూసొస్తాను. అలాగే. హలో. హలో, నేను సిఐని మాట్లాడుతున్నాను. మీరా? చెప్పండి. జస్ట్ క్యాజువల్ కాల్. నిరంజన్ గురించి ఏమన్నా తెలిసిందా? లేదు. అతనికి స్పృహ వచ్చిందా? లేదు, బట్ హీఈస్ ఓకే. అవును, మీ వాయిస్లో ఏదో కంగారు కనిపిస్తుంది ఏమిటి? ఇక్కడ ఏదో చిన్న ప్రాబ్లం లేండి. స్కూల్ వదిలి గంటైనా ఇంకా పిల్లలు రాలేదు. ఏ? తెలీదండి. కంప్లైంట్ ఇచ్చారా? అవును. మీరు కాస్త ఇంట్రెస్ట్ తీసుకుంటారా? షూర్ షూర్. మీకు వేరే అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీ ఉద్దేశం? అదే, ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేయడం లాంటివి. నోనో, అలాంటివేం లేవు. మీరు కాస్త డీప్గా ఆలోచించి చూడండి. రంగనాథ్ లంచం ఇవ్వడం, నిరంజన్పై హత్యాయత్నం, ఇప్పుడు పిల్లల కిడ్నాప్, ఇలా ఓ సీక్వెన్స్లో జరుగుతున్నాయి. ఓసారి ఆలోచించి చూడండి. సరే, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. టెన్షన్లో పిల్లలు ఉన్నారా ఉన్నాను. సార్? ఫోన్ పెట్టేయండి. ఫోన్ ఎవరు? మనకున్న టెన్షన్స్కి తోడు ఈ సిఐ ఒకడు టైం ఉన్నప్పుడల్లా ఫోన్ చేసి బుర్ర తింటున్నాడు. ఇంతకీ పిల్లలున్నారా? లోపల కూడా లేరు. పదండి. మరెలా? నేను చెప్తాను కదా, రండి. ప్లీజ్ కనెక్ట్ మీ టు పోలీస్ కమిషనర్. హూ ఆర్ యూ సార్? జస్టిస్ రాజశేఖర్. జస్ట్ ఎ మినిట్. హలో. గుడ్ ఈవినింగ్ కమిషనర్. నా మనవలు స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. కంప్లైంట్ ఇచ్చాను, కానీ ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఐ విల్ గెట్ బ్యాక్ సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. హలో సార్, నేను సిఐని మాట్లాడుతున్నాను సార్. మీ బాబు పాప గురించి ఎంక్వైరీ చేశాం. ఇంకా ఇంతవరకు ఏ ఆచూకీ తెలియలేదు సార్. ఇదే మాట నేను మీ కమిషనర్ గారికి చెప్పమంటావా? అంటే మీకు తెలియజేస్తున్నాం సార్. నౌ వి ఆర్ ఇన్ ప్రోగ్రెస్. వాళ్ళ ఆచూకీ తెలియగానే మీకు ఇంటిమేట్ చేస్తాం సార్. ఏదో ఒకటి త్వరగా చేయండి. ఎక్కడి? రంగా, నీకు బాధ్యత అనేది ఉందా? ఇక్కడ ఏమైందో తెలుసా? ఎక్కడికి వెళ్ళావు? నాన్నగారు, అది అంటే ఫ్రెండ్ ఇంటికి. ఎందుకు? డబ్బు కోసమా? అడ్డమైన వాళ్ళ దగ్గర అప్పులు చేయడం, వాడు దాన్ని తీర్చమని ఇంటి మీద పట్టం. నీకు ఈ జన్మకు బుద్ధి రాదా?
పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాలేదు తెలుసా? ఈ నందకుమార్ అంటే ఏంటో ఇంటికెళ్ళి తెలుస్తుంది. నాన్నగారు మీరేం కంగారు పడకండి, పిల్లల్ని నేను వెతికి తీసుకొస్తాను. చెప్పే రంగనాథ్, ఏంటి విశేషాలు? నందకుమార్ దయచేసి నా పిల్లల్ని వదిలిపెట్టండి. ఏంటి రంగనాథ్ ఎంత లేట్ చేసావు? నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా. పిల్లల మీద నీకు చాలా ప్రేమ ఉందనుకున్నానయ్యా. ఇంతేనా? నందకుమార్ నీ దండం పెడతాను, కావాలంటే నన్నేమన్నా చేయండి, నా పిల్లల్ని వదిలిపెట్టండి ప్లీజ్. అబ్బెబ్బే, నువ్వు నాకెందుకయ్యా? నీ నెత్తి మీద 1000 పెట్టినా 100 కూడా ఎవడో పండు. నువ్వు వద్దు, నీ పిల్లలు వద్దు, నాకు నా డబ్బులు కావాలి. అది ఇంతకు ముందే చెప్పా, వినలా. ఇప్పుడు వినేట్టు చేశా. మీ డబ్బు మీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఈ మాట ఇంతకు ముందు కూడా చెప్పా. ప్లీజ్ ఒక్క వారం టైం ఇవ్వండి, తప్పకుండా ఇచ్చేస్తాను. నాకు ఇలా వేగ్గా కాదయ్యా, కరెక్ట్గా చెప్పు. ఏ వారం, ఏ డేటు, ఎక్కడ, ఎలా ఇస్తావు? సార్ ప్లీజ్ సార్, మీ దండం పెడతాను సార్, ఇంట్లో చాలా ప్రాబ్లంగా ఉంది సార్, అందరు నన్ను విలన్ చూసినట్టు చూస్తున్నారు సార్. సార్ ప్లీజ్ సార్, తప్పకుండా ఇచ్చేస్తాను సార్. సరేనయ్యా, ఇంత మరీ బతిమాలుతున్నావు కాబట్టి ఈసారికి ఒప్పుకుంటున్నా. థ్యాంక్ యూ నందకుమార్. ఎవరతను? చెప్పండి, ఎవరతను? వాడికి మీకు ఏమిటి సంబంధం? నా పిల్లలు వాడి దగ్గర ఎందుకున్నారు? చెప్పండి. మిమ్మల్ని అడిగేది, నా పిల్లలు వాడి దగ్గర ఎందుకున్నారు? చెప్పండి. రాగిని ప్లీజ్, నేను చెప్పేది విను. నా పిల్లలు నాకు కావాలి. బాబా, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమనండి. నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని నా పిల్లలు తెచ్చుకుంటాను. రాగిని అలాంటిదేం లేదు, నేను చెప్తున్నాను కదా. అబద్ధాలు చెప్పకండి, ఇంకా అబద్ధాలు చెప్పకండి. నానమ్మ అలాంటిదేం లేదు. వాళ్ళకి మీరెంత డబ్బు ఇవ్వాలి? ఆ డబ్బు కోసమే కదా నా పిల్లల్ని వాళ్ళు కిడ్నాప్ చేసింది. పిల్లల్ని కరగానే సరిపోదండి, వాళ్ళని కాపాడుకోగలిగిన వాడు నిజమైన తండ్రి. రాగిని ప్లీజ్, నానమ్మ నువ్వైనా చెప్పు. చెప్పవేంటిరా? అన్ని చోట్ల వెతికాం, స్కూల్లో, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో, అన్ని చోట్ల, కానీ ఎక్కడ కనపడలేదు. పిల్లల్ని తీసుకువెళ్ళింది ఎవరు?